పెద్ద పెద్ద డాక్టర్లు మెడిసిన్ చేయలేని పని ఈ చిన్న వెల్లుల్లి రెబ్బ అనేది చేస్తుంది. ఒక్క వెల్లుల్లి రెబ్బ అనేది తింటే చాలు 100 కేజీలు బరువు ఉన్నా మనం 50 కేజీలకు వచ్చేస్తాం. వారంలోనే 20 కేజీలు అయితే తగ్గొచ్చు. నమ్మకం లేదా? రండి, నేను ప్రూవ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మొన్న ఒక వెయిట్ లాస్ వీడియో పెడితే అందులో ఇంగ్రీడియంట్స్ బోలెడని ఉన్నాయి, అవన్నీ కూడా మాకు దొరకట్లేదు. ముఖ్యంగా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అనేవి దొరకట్లేదు అంటున్నారు. సో అందుకే నేను ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను. జస్ట్ ఒక్క ఇంగ్రీడియంటే, అది కూడా చిన్న వెల్లుల్లి రెబ్బ. దీంతో 100 కేజీల బరువు ఉన్న ఈజీగా మీరు 50 కేజీలకు వచ్చేస్తారు. వారంలోనే 20 కేజీలైనా తగ్గుతారు. ఏంటి ఇది నిజమా అని అనుకుంటున్నారా? నిజమేనండి. ఎంత పెద్ద పొట్టున్నా కరుగుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఎవరైనా ట్రై చేయొచ్చు. స్పీడ్గా 1 వీక్లోనే రిజల్ట్ చూస్తారు. నేను చెప్పేది నిజం. ఇంక లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఎవరికి వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. వీడియో చూసే ముందు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇంకా మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోకపోతే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఇప్పటికే 100 మంది యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు. మీకు కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, హెయిర్ అనేది పలచగా అయిపోతుంది, వైట్ హెయిర్ స్టార్ట్ అయింది, డాండ్రఫ్ ఉంది, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. అన్నీ కూడా మటుమాయమైపోతాయి. హెయిర్ అనేది తక్కువ టైంలో ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని వెంటనే బుక్ చేసుకోండి. 2024 ఏదో గడిచిపోయింది. 2025 అయినా సరే బాగుండాలి అనుకుంటే గురుగారిని సంప్రదించండి. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం, కోయ గురుజీ రామరాజ్ గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, పుత్ర సంతానం, కుటుంబ సమస్యలు, ఆస్తి సమస్యలు, కోర్టు గొడవలు, భూము తగాదాలు, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు సొల్యూషన్ అనే చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. అంతేకాదు స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అంజనం వేసి జాతకం కూడా చెప్తారు. ముఖం లేదా ఫోటో కూడా చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఈ రెమెడీని నేను మీకు లైవ్లోనే చెప్తాను. బరువు తగ్గడానికి నేను చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పేస్తానండి. దీంతో ఈజీగా బరువు అనేది తగ్గిపోవచ్చు అనమాట. చాలామంది అడిగేది ఏంటంటే, అక్క మీరు చాలా స్లిమ్గా ఉంటారు కదా, మీరు డైట్ ఫాలో అవుతారా, ఎక్సర్సైజ్ చేస్తారని అడుగుతారు. నేను నిజంగా చెప్తున్నాను. నిజమైతే డైట్ ఏం చేయను, కానీ లిమిట్గా తీసుకుంటాను. అలాగే వెయిట్ లాస్ రెమెడీస్ అనేవి కంపల్సరీ ట్రై చేస్తాను. వేరే ట్యాబ్లెట్స్ కానీ వేరే చూర్ణాలు కానీ అవి ఏం ట్రై చేయనండి. నేను నిజంగా చెప్తున్నాను. నేను మీకు ఏవి చెప్తానో అవి మాత్రమే నేను ట్రై చేస్తాను. మీరు నిజంగా ఇది మాత్రం నమ్మండి, ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఒక్కసారి 2 సార్లు ట్రై చేసేసి అవ్వలేదు అనొద్దు. ఈరోజు చెప్పబోయేది వెరీ 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 స్ట్రాంగెస్ట్ రెమెడీ. అలాగే మీరు సర్చ్ చేసిన ప్రతి చోట దీని గురించి ఉంటుంది. సర్చ్ చేసిన తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. ముందుగా మనం చేయాల్సింది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. 4 తీసుకోండి. సో మనం 2 తిన్నా సరిపోతుంది. 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటి మీద పొట్టు అనేది తీసేయాలి. పొట్టు తీసేసి నీట్గా శుభ్రం చేసుకోవాలి. జస్ట్ 4 అయితే సరిపోతాయి. తర్వాత గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ మీద ఈ వెల్లుల్లి రెబ్బల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఆయిల్ ఏమీ యాడ్ చేయొద్దు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, లైక్ మనకి కొంచెం కాలినట్టు బ్రౌన్గా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతాయి. 2 వైపులా వెల్లుల్లి రెబ్బల్ని కాలిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలా మనం 4ని కూడా కాల్చుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చాలామందికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను ఇలా గ్యాస్ మీద ప్యాన్ మీద కాల్చాలని కూడా చెప్తున్నాను. ఓకే, డ్రై రోస్ట్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. తర్వాత ఇంకొక వాటర్ని కూడా మనం రెడీ చేయాలి. జస్ట్ నార్మల్ గోరువెచ్చని వాటర్ అయినా తాగొచ్చు. బట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ఉంది, యాసిడిటీ ఉంది, తర్వాత మలబద్ధకం ఉంది. ఇవన్నీ కూడా తగ్గాలంటే గోరువెచ్చని వాటర్ కాదు, ఆ వాటర్ని కొంచెం స్ట్రాంగ్గా చేయాలి. అంటే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసేయండి. తర్వాత అందులో డ్రింకింగ్ వాటర్ 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. జస్ట్ మనం 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని యాడ్ చేసుకొని ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఓకే, గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి.
ఒక 5 మినిట్స్ అనేది ఈ డ్రింక్ మనకి బాయిల్ అవ్వాలి. మనకి కలర్ కూడా ఎల్లో కలర్లోకి వస్తుంది. జీలకర్ర మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కలర్ అనేది రిలీజ్ చేస్తుంది. ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ అయితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని స్ట్రెయినర్ సహాయంతో ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని మనం తినాలి. ఈ వాటర్ని తాగాలి. ఎప్పుడు అనేది ఇప్పుడు నేను మీకు లైవ్లో చెప్తాను. ఓకే, వెల్లుల్లి రెబ్బలు అయితే మనకి ఇలా ఉంటాయండి. సో ఇలా మనకి కొంచెం కాలితే సరిపోతుంది. వీటిని మార్నింగ్ ఎంటీ స్టమక్న తీసుకోవాలి. ఓకే, ఉదయం తింటే ఖచ్చితంగా పరగడుపున అంటాం కదా, పరగడుపున మీరు ఈ వెల్లుల్లి రెబ్బల్ని నమిలి తినాలి. ఒకసారి నమిలేయకూడదు, మెత్తగా నమిలి తినాలి. దీనివల్ల ఖచ్చితంగా బరువుని తగ్గుతారు. మీరు కనీసం 2 తిన్నా సరిపోతుంది. స్టార్టింగ్లో మేము 4 తినలేమనుకున్నా 2 తిన్నా సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు తింటాను. నేను ఖచ్చితంగా డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో చేసే పని అయితే ఫస్ట్ పని ఇదేనండి. సో వెల్లుల్లి రెబ్బలు అయితే తింటున్నాను. టేస్ట్ బాగానే ఉంటుంది, అంత అరాచకంగా ఏమి ఉండదు అనమాట. నమిలి తినాలి. ఓకే, తర్వాత ఇంకొకటి తింటున్నాను. ఇలా మనం స్లోగా నమిలి తినాలి, ఒక్కసారి తినకూడదు. ఇలా తినడం వల్ల ఖచ్చితంగా ఒంట్లో కొవ్వు మొత్తం కూడా కరుగుతుంది. చూస్తున్నారు కదా, చాలా స్లోగా నమిలి తినాలి. అంతేకాదు వెల్లుల్లి తినడం వల్ల మనకి గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రావన్నమాట. అలాగే చెడు కొలెస్ట్రాల్ని కరిగించడానికి కూడా వెల్లుల్లి సూపర్గా హెల్ప్ అవుతుంది. మీరు కావాలనుకుంటే సర్చ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎంత లావు ఉన్నా వెల్లుల్లిపాయ తినడం వల్ల మార్నింగ్ ఎంటీ స్టమక్న మనకి కొవ్వు అనేది స్పీడ్గా కరగడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నేనైతే ఇది కంప్లీట్ చేసేస్తాను. ఇంకా లాస్ట్, చాలామంది ఏమనుకుంటుంటారంటే మాకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకోలేకపోతున్నాం, మేము లావుగా ఉన్నాం అనుకుంటూ ఉంటారు. ఇలాంటి చిన్న రెమెడీస్ మీరు ట్రై చేసినా ఖచ్చితంగా బరువును తగ్గుతారు. సో మొత్తం కూడా తినడం అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ జీరా వాటర్ని కొంచెం గోరువెచ్చగా తాగుతుండాలన్నమాట. ఓకే, మనం టీ కాఫీ ఎలా తాగుతామో అలా తాగాలి, ఒక్కసారిగా వేది తాగకూడదు. సో ఇది ఏంటంటే మన ఒంట్లోకి వెళ్ళి కొవ్వుని మొత్తం కరిగించడానికి హెల్ప్ అవుతుంది. అంటే మంచులా కరిగిపోతుంది కొవ్వు అంటారు కదా, అలా. ఇలా కొంచెం సిప్ చేస్తూ తాగాలి. ఈ డ్రింక్స్ అన్ని నేను చాలా ఈజీగా తాగుతాను. జీరా వాటర్ అనేది ఎవరైనా తాగొచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో ఇలాంటివి తాగి మనం ఏ వర్క్ చేసినా మైండ్ అయితే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది, రీఫ్రెషింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఆ డే అంతా కూడా ఎనర్జీగా ఉంటుంది. నా వరకు నాకు ఈ డ్రింక్స్ చాలా బాగా నచ్చుతాయి. డ్రింక్ అయితే ఖతం అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా బరువునే తగ్గొచ్చు. మీరు 4 వెల్లుల్లి రెబ్బల్ని నమిలి తిని ఈ జీరా వాటర్ని కొంచెం తాగితే చాలా ఈజీగా బరువునే తగ్గొచ్చు. అంతేకాదు మార్నింగ్ అనేది వాటర్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఆగి మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ అనేది తినొచ్చు. నన్ను మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఈ జీరా వాటర్ అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి బరువు తగ్గించడానికి 100% వర్క్ అవుతాయి. నేను చెప్పేది మీకు నమ్మకం లేకపోతే 1 వీక్ ట్రై చేయండి. 1 వీక్ తర్వాత మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా వర్క్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.